ప్రస్తుత కాలంలో కామెడీ పండించాలంటే కేవలం మీమ్స్, ప్యారడీలు మాత్రమే సరిపోవని, సమకాలీన అంశాలను వాడడమే విజయ సూత్రమని ఈ సంక్రాంతికి వస్తున్న చిత్రాలు నిరూపిస్తున్నాయి. రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తిలో సత్య కమల్ హాసన్ పాత్రను అనుకరిస్తూ అలరించగా, వెన్నెల కిషోర్, సునీల్ కలిసి జనరేటర్లో చక్కెర పోసే సన్నివేశం చేశారు. గతంలో మంచు విష్ణు తన ఇంట్లోని జనరేటర్లో చక్కెర పోశారని మంచు మనోజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే బుక్ మై షో వంటి ఆధునిక డైలాగులతో కొత్త తరహా కామెడీని దర్శకుడు కిషోర్ తిరుమల ప్రయత్నించారు. శర్వానంద్ హీరోగా వస్తున్న నారి నారి నడుమ మురారిలో ట్రైలర్లో అయితే నిర్మాత ఎస్కేఎన్ స్పీచ్లను ఉద్దేశించి వెన్నెల కిషోర్ చెప్పే డైలాగులు సోషల్ మీడియాలో పాపులర్ అయిన దండన్రా దూత అనే ఊతపదం, ఇళయరాజా కాపీరైట్ కేసుల గురించి వచ్చే సెటైర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బీటెక్ కుర్రాళ్ల పరిస్థితిపై వచ్చే పంచులు, సునీల్ మద్యం బాటిళ్ల కామెడీ వంటివి సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ థ్రిల్లర్ కామెడీ నేపథ్యంతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చిరంజీవి మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు కూడా కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ నేపథ్యంతో వచ్చింది. కానీ ఇక మిగిలిన రవితేజ, శర్వానంద్ మూవీలు కూడా కామెడీ ట్రాక్తోనే వస్తున్నాయి. మొత్తం 2026 సంక్రాంతి మొత్తం కామెడీ సినిమాలే ఉండబోతున్నాయి.